సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏను ధీటుగా ఎదుర్కొనేందుకు భాజపా సమాయత్తమవుతోంది. నగదు బదిలీ, ఆహార భద్రత ఆర్డినెన్స్ వంటి ప్రజాకర్షక నిర్ణయాలను కాంగ్రెస్ తీసుకుంటున్న తరుణంలో పార్లమెంటరీ బోర్డు సమావేశాలు నిర్వహించిన భాజపా ఎన్నికల కోసం వ్యూహరచన చేసింది. కాంగ్రెస్ అవినీతి పాలనను ప్రచారాస్త్రంగా మలుచుకుని ఎన్నికల బరిలోకి దిగాలని ఇందులో నిర్ణయించారు. మరోవైపు పార్టీలోని అంతర్గత విభేదాలన్నీ సమసిపోయాయనే సంకేతాన్నిస్తూ సీనియర్ నేత అద్వానీ, నరేంద్ర మోడీ ఈ సమావేశంలో పక్కపక్కనే కూర్చుని సమాలోచనలు జరిపారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ కసరత్తులు ముమ్మరం చేసింది. ముందస్తు ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకునే యూపీఏ సర్కార్ ఆహార భద్రతా ఆర్డినెన్స్ జారీ చేసిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజా పరిణామాల్ని బీజేపీ కేంద్ర కార్యవర్గం నిశ్చితంగా పరిశీలిస్తోంది. ఆహార భద్రత అంశంపై పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. బిల్లుకు మద్దతిస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. బిల్లును వ్యతిరేకిస్తే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని మరికొందరు నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించుకోవడంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది. ముందుగా రానున్న 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పార్టీని గెలిపించడంపై బీజేపీ అధిష్టానం ప్రణాళికలు రచిస్తోంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న మధ్యప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో మోడీని ప్రచార సారథిగా బరిలోకి దింపి సత్తా చాటాలని బీజేపీ యోచిస్తోంది. ఆ తర్వాత లోక్సభ ఎన్నికలను కాంగ్రెస్ ను ఓడించి అధికార పీఠాన్ని దక్కించుకోవాలని భావిస్తోంది. గురువారం ఢిల్లీలో జరిగిన పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలోనూ ప్రధానంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించినట్టుగా సమాచారం. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి ఎన్నికల ప్రచార బాధ్యతల అప్పగింతపై పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాలు సమసిపోయాయనే సంకేతాన్ని పార్టీ శ్రేణులకు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నరేంద్ర మోడీతో పాటు సీనియర్ నేత అద్వానీ, పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. దాదాపు 3 గంటల పాటు సాగిన చర్చల్లో అద్వానీ, మోడీ పక్కపక్కనే కూర్చున్నారు. కొన్ని అంశాలపై అద్వానీ కీలక సూచనలు చేసినట్లుగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ భవిష్యత్ కార్యాచరణకు సంబంధించి మోడీ సహా ఇతర సభ్యుల అభిప్రాయాలకు అద్వానీ సానుకూలంగా స్పందించారని వివరించాయి. పార్టీ అంతర్గత సమస్యల్ని అధిగమించామని పేర్కొన్న బీజేపీ వర్గాలు కాంగ్రెస్ అవినీతి, అధిక ధరలు, పడిపోతున్న ఆర్థిక ప్రగతి లాంటి అంశాల్ని ప్రజలకు వివరించడమే తమ ప్రధాన లక్ష్యమని వివరించాయి. ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ సహా ఇతర కేసుల్లోనూ ప్రభుత్వం సీబీఐని దుర్వినియోగం చేస్తోందన్న ఆరోపణలపైన పార్లమెంటరీ బోర్డు చర్చించిందని బీజేపీ శ్రేణులు తెలిపాయి. కర్ణాటకలో యడ్యూరప్పను తిరిగి పార్టీలోకి చేర్చుకునే అంశంపై చాలా మంది నేతలు సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఉత్తరాఖండ్ జలవలయంలో మృతి చెందిన వారికి సంతాపంగా ఈ నెల 16న బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రార్థనలు నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. మరోవైపు అద్వానీ ఇవాళ నాగ్పూర్ వెళ్లి అక్కడి ఆర్ఎస్ఎస్ నేతలతో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ నెల 8న బీజేపీ పార్లమెంటరీ బోర్డు మరోసారి సమావేశమవుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.